explain the national e-governance plan and write an essay on its scope. నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ గురించి వివరించమని అడిగాడు. అదేవిధంగా దాని యొక్క స్కోప్ మీద, అంటే ఆ ఈ గవర్నెన్స్ ప్లాన్ యొక్క పరిధి గురించి ఎస్సే రాయమని అడిగాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్ నుంచి క్వశ్చన్. సో ముందుగా మనం ఈ గవర్నెన్స్ ప్లాన్ ఏంటో, దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటో చూసుకొని తరువాత దాని స్కోప్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో చూడండి. బై ఇంప్లిమెంటింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ద గవర్నెన్స్ సిస్టమ్. గవర్నెన్స్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రొసీజర్లో క్వాలిటీ, స్పీడీ అండ్ యూనిఫామ్ సర్వీసెస్ కెన్ బి బ్రాట్ టు ద పీపుల్. సో ప్రజలకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగా క్వాలిటీని అందించాలి, స్పీడీ వేగం ఉండాలి, అదేవిధంగా యూనిఫామ్ సర్వీసెస్ అంటే అందించేటువంటి సర్వీసెస్లో ఏకరూపత, యూనిఫామ్ అనేది ఉండాలి. ఈ మూడింటిని ప్రజలకు తీసుకురావడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది, ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. టు మేక్ ఆల్ దిస్ హ్యాపెన్ ప్రాపర్లీ, ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఏ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ హ్యాస్ బీన్ సెటప్ టు కనెక్ట్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేది సెటప్ చేయబడి దేశంలో ఉన్నటువంటి అన్ని విభాగాలతో కనెక్ట్ చేయబడి ఉండాలి. ఎందుకు? అన్ని రకాల అంశాలని, అన్ని రకాల సర్వీసెస్ని, ఆల్ యాక్టివిటీస్ని ప్రాపర్గా జరగాలంటే, మేక్ ఆల్ దిస్ హ్యాపెన్ ప్రాపర్లీ, అన్నీ సక్రమంగా జరగాలంటే దేశంలోని వివిధ భాగాలన్నిటికీ కూడా ఈ గవర్నెన్స్ ప్లాన్ ఏదైతే ఉందో అది సెటప్ చేయబడి కనెక్ట్ చేయబడాలి. ఓకేనా? నెక్స్ట్, ద నేషనల్ ప్లాన్ లేస్ డౌన్ ద గైడ్లైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ఈ గవర్నెన్స్ ప్లాన్ తీసుకురావడానికి మరియు దాని ఇంప్లిమెంటేషన్ కొరకు కొన్ని అంశాలు అనేవి కింద డిస్కస్ చేయబడ్డాయి. అవేంటి ఒకసారి చూద్దాం. ముందుగా ఈ ప్లాన్ యొక్క కీ పాయింట్స్ ఏంటి, ఈ ప్లాన్ యొక్క కీ పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి నాన్న. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. కీపింగ్ ఇన్ వ్యూ ద కన్వీనియన్స్ ఆఫ్ ద సిటిజన్స్, ఫార్ములేటింగ్ ఏ టార్గెట్ ఓరియంటెడ్ ప్లాన్. ప్రజల్ని కన్వీనియన్స్ చేసే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ గవర్నెన్స్ అనేది ఒక ఫార్ములేటింగ్ టార్గెట్ ఓరియంటెడ్ ప్లాన్గా డిజైన్ చేయబడింది. ఓకేనా? సో ఫాస్ట్ ఎఫిషియంట్ లింకేజ్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ వాల్యూస్ టు ప్రొవైడ్. సమాచారాన్ని అందించడంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు కానీ, ప్రజల యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి కానీ అందించడంలో వేగము మరియు ఖచ్చితత్వంతో కూడినటువంటి సమాచార బదిలీ అనేది ఈ యొక్క ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేది అందిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సివిక్ సర్వీస్ సెంటర్స్ ఫర్ డెలివరీ ఆఫ్ సివిక్ సర్వీసెస్. సివిక్ సర్వీసెస్ని డెలివరీ చేయడంలో సివిక్ సర్వీస్ సెంటర్స్ని, ఇంటిగ్రేటెడ్ సివిక్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, స్థాపించాలి. ఓకేనా? ఇక ఫోర్త్ వన్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ 24/7 ఫంక్షనింగ్ వెబ్ పోర్టల్స్ టు ప్రొవైడ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడంలో భాగంగా 24/7 ఫంక్షనింగ్ జరిగేటట్లు, 24 గంటలు సమాచారం కానీ సర్వీసెస్ కానీ అందుబాటులో ఉండేటట్లు వెబ్ పోర్టల్స్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇది ఒక కీ పాయింట్. ఇక ఫిఫ్త్ వన్ మనం చూసుకున్నట్లయితే టు రికగ్నైజ్ ద వర్క్ ప్రాసెస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం యొక్క పనితీరుని రికగ్నైజ్ చేయడంలో, అంటే ప్రభుత్వం యొక్క వర్క్ ప్రాసెస్ని రికగ్నైజ్ చేయడం కొరకు, మరియు టు ప్రొవైడ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద ఎంప్లాయీస్లో కెపాసిటీ బిల్డింగ్ని ప్రొవైడ్ చేయడం కొరకు ఇది ఉపయోగపడుతుంది. సో ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేది. సో ఏ హై లెవెల్ కమిటీ హెడెడ్ బై ద యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ was formed for the implementation of the plan and identified more than 10 target oriented projects and worked towards their implementation. సెంట్రల్ గవర్నమెంట్ అనేది యూనియన్ సెక్రటరీ యొక్క ఆధ్వర్యంలో, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ యొక్క ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీ అనేది నియమించింది. సో ఈ కమిటీని ఎందుకు నియమించిందంటే
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్, ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కొరకు మరియు ఐడెంటిఫైడ్ మోర్ దెన్ 10 టార్గెట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, 10 కంటే ఎక్కువ టార్గెట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ని గుర్తించడం కొరకు ఈ హై లెవెల్ కమిటీని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనేది యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఓకేనా? Another key aspect of this plan is that while governance process, analysis, priorities, and approvals are prepared at the central level, their implementation and coordination at the central level have to be taken care of by the departments of the respective central states. ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం కీ ఆస్పెక్ట్ ఏంటి? ఇక్కడ కీ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ నేషనల్ పాలసీలో ఈ గవర్నెన్స్ నేషనల్ పాలసీలో కీ ఆస్పెక్ట్గా మనం దేన్ని చెప్తామంటే వైల్ గవర్నెన్స్ జరిగేటప్పుడు కానీ అనాలిసిస్లో కానీ ప్రియారిటీస్లో కానీ అప్రూవల్స్లో కానీ ఇవన్నీ ఎక్కడ జరగాలి? ప్రిపేర్డ్ అట్ ద సెంట్రల్ లెవెల్, కేంద్ర స్థాయిలో జరిగేటువంటి ప్రాసెస్, అనాలిసిస్, ప్రియారిటీస్, అప్రూవల్స్ ఇవన్నీ కూడా కేంద్ర స్థాయిలో ప్రిపేర్ చేయబడతాయి. అండ్ మరలా కోఆర్డినేషన్ అట్ ద సెంట్రల్ లెవెల్ హ్యావ్ టు బి టేకెన్ కేర్, వాటికి సంబంధించిన కోఆర్డినేషన్ కానీ దానికి యొక్క టేకెన్ కేర్ ఇష్యూస్ కానీ అన్నీ సెంట్రల్ లెవెల్ తీసుకుంటుంది. దాంతోపాటు రెస్పెక్టివ్ సెంట్రల్ స్టేట్స్, అంటే కేంద్ర ప్రభుత్వము స్టేట్స్తో, అంటే అన్ని డిసిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నప్పటికీ స్టేట్స్తో కోఆర్డినేట్ అవుతూ ఆ నిర్ణయాలు తీసుకోవడంలో మనకి ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇదే దీని యొక్క కీ ఆస్పెక్ట్ అమ్మా. ఓకేనా? మరి దీని యొక్క ప్లానింగ్ స్కీమ్ ఏంటి? ఈ స్కీమ్ యొక్క ప్లానింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి అన్న. ద నేషనల్ ప్లాన్ లేస్ సమ్ గైడ్ లైన్స్ టు ఐడెంటిఫై అండ్ రెక్టిఫై ద ఎగ్జిస్టింగ్ డెఫిషియన్సీస్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద సిస్టమ్. సో సిస్టమ్ యొక్క పనితీరులో ఐడెంటిఫైని రెక్టిఫైని సంబంధించి, అంటే ఐడెంటిఫై చేయాలన్నా రెక్టిఫై చేయాలన్నా దానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇందులో ఇవ్వబడ్డాయి. అవి ఏంటంటే ఫోకసింగ్ ఆన్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేయడం, ఇంప్లిమెంటింగ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ సర్వీస్తో కూడినటువంటి ఇంప్లిమెంటేషన్, ఇది ఒక ప్రధానమైన గైడ్ లైన్గా చెప్పొచ్చు. సో ఇందులో కొన్ని పాయింట్స్, ఒక 2-3 పాయింట్లు డిస్కస్ చేద్దాం. అవి ఏంటి ఒకసారి చూద్దాం. టు ఎన్ష్యూర్ దట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వర్క్ బ్రింగ్స్ రిజల్ట్స్, ఇఫ్ ద సిస్టమ్స్ ఆర్ నాట్ రెస్పాండింగ్ appropriately, independently, examine them, assess them and suggest the necessary changes. ఎప్పుడైనా సరే ఒక వర్క్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఏంటమ్మా, ఒక వర్క్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఆ వర్క్కి సంబంధించి బ్రింగ్స్ రిజల్ట్స్, ఫలితాలు వస్తాయి. ఇఫ్ ద సిస్టమ్స్ ఆర్ నాట్ రెస్పాండింగ్, ఒకవేళ ఆ సిస్టమ్స్ అనేవి రెస్పాండ్ కాకపోతే అప్రోప్రియేట్లీ, ఇండిపెండెంట్లీ ఎగ్జామైన్ దమ్. సో అప్రోప్రియేట్లీ కానీ ఇండిపెండెంట్లీగా కానీ సిస్టమ్స్ అనేవి రెస్పాండ్ అవ్వట్లే. సో ఇప్పుడు ఎగ్జామైన్ దెమ్ అండ్ అసెస్ దెమ్, వాటిని ఎగ్జామైన్ చేయడం కానీ అసెస్ చేయడం కానీ, లేదా నెసెసరీ చేంజెస్, అవసరమైనటువంటి చేంజెస్, మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సజెస్ట్ చేయడం కానీ చేయాలి. అంటే సూచనలు సలహాలు ఇవ్వాలన్నమాట. సో స్టాండర్డైజేషన్, టెక్నికల్ మోడర్నైజేషన్ ఆఫ్ టార్గెటెడ్ ప్రాజెక్ట్, స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రాసెస్ అండ్ మెథడ్స్ ఇన్ దైర్ ఇంప్లిమెంటేషన్, సెంట్రల్ అండ్ స్టేట్ లోకల్ గవర్నమెంట్స్ will be able to reduce their cost in the long run by following these standards. ఈ స్టాండర్డైజేషన్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లోకల్ బాడీస్ కానీ ఏవైనా సరే వాటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఒక లాంగ్ రన్ చేయాలంటే, సుదీర్ఘకాలంగా వాటి పరిపాలనా విభాగాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ రకమైనటువంటి ఫాలోయింగ్ దీస్ స్టాండర్డ్స్, కొన్ని రకాల స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. అవేంటంటే ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్ వెన్ ద స్కీమ్స్ ఆర్ డిజైన్డ్ ప్రాపర్లీ, స్కీమ్స్ అనేవి ప్రాపర్గా డిజైన్ చేసినప్పుడు వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చాలా వేగంగా జరగాలి. అండ్ ఇట్ బికమ్స్ ఈజియర్ టు అడ్వకేట్ రిసోర్సెస్ వితౌట్ రిలయింగ్ ఆన్ డిఫరెంట్ సిస్టమ్స్, వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ సిస్టమ్స్తో రిలే అవుతూ, వితౌట్ రిలయింగ్, ఏ విధమైనటువంటి రిలయింగ్ లేకుండా, సో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఫాస్టర్గా ఉండాలి, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఎకానమీస్ చూసినట్లయితే, ఎకానమీస్ ఆర్ పాసిబుల్ వెన్ ద ప్రాజెక్ట్ ఈజ్ లుక్డ్ అట్ ఫ్రమ్ ఏ హోలిస్టిక్
పెర్స్పెక్టివ్ అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్ ద డిపెండ్ ఆన్ దీస్. సో ఒక పాలసీ అనేది హోలిస్టిక్ పెర్స్పెక్టివ్కి సంబంధించింది అయి ఉంటే ఎకానమీస్ అనేవి పాసిబుల్గా ఉంటాయి. సో ఇవి పాసిబుల్గా ఉండాలి అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ష్యూరింగ్ నాన్ కన్ఫర్మిటీ ఇన్ ద ప్రొవిజన్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ కానీ నాన్ కన్ఫర్మిటీ యొక్క ఎన్ష్యూరింగ్ కానీ ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ ఇన్ వర్క్ ప్రాసెస్, పని జరిగేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ వర్క్ ప్రాసెస్లో ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేయాలి. క్యాన్ సేవ్ అండ్ రిడ్యూస్ ప్రాజెక్ట్ కాస్ట్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్ని సేవ్ చేయడము మరియు రిడ్యూస్ చేయడం, అంటే కాస్ట్ తగ్గించడము, కాస్ట్ని అంటే ఎక్కువ కాస్ట్ అవ్వకుండా మనీని సేవ్ చేయడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. ఇక ద ఇంటిగ్రేటెడ్ అప్రూవల్ ఆఫ్ ద నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. సో ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ యొక్క అప్రూవల్ అనేది కవర్స్ ద క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ద వేరియస్ ఈ గవర్నెన్స్ స్కీమ్స్. వివిధ రకాల ఈ గవర్నెన్స్ స్కీమ్స్కి సంబంధించిన క్యాపిటల్ని కవర్ చేస్తూ ఉంటుంది, అంటే మూలధనాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆపరేషనల్ కాస్ట్ అండ్ సాలరీస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్కు అనుగుణంగా ఓరియంటల్ కాస్ట్ కానీ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ కానీ నిర్ణయించబడతాయి. ఓకేనా. నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ ఏంటన్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ ప్రభుత్వము మరియు ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అదేంటో ఒకసారి చూసినట్లయితే పార్ట్నర్షిప్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్స్, పంచాయతీరాజ్ సిస్టమ్స్ ఇన్ పర్టిక్యులర్ అండ్ వేరియస్ ఏజెన్సీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ యొక్క ప్రాపర్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ప్రైవేట్ సెక్టార్కి చెందినటువంటి వ్యక్తులు స్టేట్ గవర్నమెంట్తో కానీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్తో కానీ లేదా లోకల్ పంచాయతీరాజ్ సిస్టమ్స్తో కానీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అంటే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది స్థాపించుకోవడం జరుగుతుంది. సో ఓన్లీ దెమ్ కెన్ నేషనల్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్స్ బి అచీవ్డ్. వీళ్ళు కేవలము నేషనల్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో జాతీయ ప్రణాళిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఇదేంటంటే ద సక్సెస్ ఆఫ్ ఎనీ ప్లాన్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఏ ప్లాన్ యొక్క సక్సెస్ అయినా మనం ఏ ప్లాన్ వేసుకున్నా ఆ ప్లాన్ సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుందమ్మా? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెస్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. మరియు రికగ్నైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెస్ యొక్క రికగ్నైజేషన్ మీద కూడా ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ అనేది ఒక ప్లానింగ్ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఆల్ దీస్ యాక్టర్స్ ఆర్ పాసిబుల్ వెన్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ ప్లాన్డ్ అండ్ డన్ ఇన్ ఏ మేనర్ దట్ ఎన్హాన్స్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఈ రకమైనటువంటి అన్ని ప్రణాళికలు సక్సెస్ అవ్వాలంటే ప్రధానంగా మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి అవసరం. ఓకేనా. ఇంకా చూసుకున్నట్లయితే సిటిజన్స్ కెన్ అవైల్ వేరియస్ సర్వీసెస్ ఫ్రమ్ ఏ సింగిల్ సెంటర్ ఇన్ దేర్ కన్వీనియంట్ ఏరియాస్. ప్రజలు వాళ్లకు అనుగుణంగా ఉన్నటువంటి కన్వీనియంట్ ఏరియాస్ నుంచి వివిధ రకాలైనటువంటి సర్వీసెస్ని సింగిల్ సెంటర్ నుండి పొందుతూ ఉంటారు. సో అదేవిధంగా వితౌట్ గోయింగ్ అరౌండ్ డిఫరెంట్ ఆఫీసెస్, వివిధ రకాల ఆఫీసెస్కి వెళ్లకుండానే ఒకే సెంటర్ నుండి వివిధ రకాల సర్వీసెస్ని పొందుతారు. ఉదాహరణకు మీ సేవకి వెళ్తే అక్కడే రేషన్ కార్డు అప్లై చేస్తాం, అక్కడే 1B తీస్తాం, అక్కడే క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేస్తాం, అండ్ ఇంకా వివిధ రకాలైనటువంటి సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. అదే ఈ గవర్నెన్స్ అనేది అందుబాటులో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎంఆర్ఓ ఆఫీస్కి, అదేవిధంగా ఇంకా ఏదైనా సర్టిఫికేట్ అవసరమైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కోసం ఇలా వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి వెళ్తూ ఉంటాం. ఓకేనా. సో అన్నిటికీ వితౌట్ గోయింగ్ అరౌండ్ డిఫరెంట్ ఏజెన్సీ, డిఫరెంట్ ఆఫీసెస్కి తిరగకుండానే ఒకే సింగిల్ సెంటర్లోనే వివిధ రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేషనల్ ప్లానింగ్ స్కోప్. ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ యొక్క స్కోప్ గురించి కూడా అడిగాడు. సో అదేంటో ఒకసారి చూద్దాం. ఎనీదర్ కీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ప్లాన్ ఇట్స్ స్కోప్. ఈ ప్లాన్ యొక్క ఇంకొక కీ ఆస్పెక్ట్ ఏంటంటే దీని యొక్క స్కోపే. ఓకేనా. అదేంటంటే
It is a mammoth task to connect all the villages in the states and districts where national electricity is administered and bring them under the administration of electricity to all the people. ఎలక్ట్రిసిటీలో భాగంగా నేషనల్ లెవెల్‌లో ఉన్నటువంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్‌తో అన్ని రకాల స్టేట్స్ గాని, అన్ని రకాల విలేజెస్ గాని, అన్ని రకాల డిస్ట్రిక్ట్స్ గాని వీటన్నిటిని కూడా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ అడ్మినిస్ట్రేషన్ కిందకి తీసుకురావడమే దీని యొక్క ప్రధానమైన పని. ఓకేనా. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ద మమత్ టాస్క్ టు కనెక్ట్ ఆల్ ద విలేజెస్ ఇన్ ద స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్. ఒక స్టేట్‌లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు లేదా ఒక జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలని కూడా నేషనల్ ఎలక్ట్రిసిటీ అడ్మినిస్టర్డ్ అండ్ బ్రింగ్ దెమ్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ టు ఆల్ ద పీపుల్. సో, ఎలక్ట్రిసిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగం కిందకి అందరు ప్రజలను కూడా తీసుకురావాలి. ఈ అడ్మినిస్ట్రేషన్ కిందకే అందరిని తీసుకురావాలి. అన్ని గ్రామాలు కూడా ఒక స్టేట్‌లో గాని, డిస్ట్రిక్ట్‌లో గాని ఉన్న అన్ని గ్రామాల్ని ఈ ఎలక్ట్రిసిటీ అడ్మినిస్ట్రేషన్ కిందకి తీసుకురావాలి. ఓకేనా. నెక్స్ట్, another major task is to increase the capacity of the distribution systems of the respective departments to provide various services effective at the field level can be provided. దీని యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి మేజర్ టాస్క్ ఏంటంటే ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ యొక్క కెపాసిటీని పెంచడం. ఎందుకోసం? ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ టు ప్రొవైడ్ వేరియస్ సర్వీసెస్. వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి ప్రజలకు అవసరమైనటువంటి వివిధ రకాల సర్వీసెస్‌ని ఎఫెక్టివ్‌గా ఫీల్డ్ లెవెల్‌లో డిస్ట్రిబ్యూట్ చేయడం కొరకు. ఆ సర్వీసెస్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఈ యొక్క కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇది దీని యొక్క ఇంకొక మేజర్ యాస్పెక్ట్. ఓకేనా. సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ.